రైతన్న నీకు ఎట్లా చెప్పాలో చెప్పు స్వామి, నాకే అర్థమైతలేదు. ఎదుగో ఈ గడ్డిని చంపుదాము అని చెప్పేసి పారాక్వాట్ ని తీసుకొచ్చి దాని ద్వారా మీ ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. ఇప్పటిదాకా మన భారతదేశంలో కొన్ని లక్షల మంది రైతులు చచ్చిపోయారు కేవలం ఈ గడ్డిని నివారిస్తామని చెప్పేసి తెచ్చి కొట్టిన పారాక్వాట్. అసలు పారాక్వాట్ అంటే ఏంటిదో తెలుసా? అది చాలా దేశాలలో బ్యాన్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే అది నాన్ సెలెక్టివ్ హెర్బిసైడ్. అంటే మనము అదిగో ఈ గడ్డిని నివారిద్దామని చెప్పేసి తెచ్చుకుంటాం కదా, నువ్వు అది వరిలో కొట్టినవా సంబంధం లేదు, మిర్చిలో కొట్టినవా సంబంధం లేదు, వేరే ఇతర పంటలకి కొట్టినవా సంబంధం లేదు. అది పంట మీద పడితే దాన్ని చంపడం దాని స్వభావం. మీ శరీరంలో ఒకటికి కొద్ది స్థాయి పారాక్వాట్ పోయినా సరే మీ గుండెలు, మీ కిడ్నీలు, మీ లివర్ అన్ని స్మాష్, ఒకటేసారి మీరు చచ్చిపోతారు. ఇంకొకటి ఏంటంటే ఏ హాస్పిటల్లో సరే ఈ పారాక్వాట్ కి సంబంధించిన విరుగుడ కూడా లేదు. దయచేసి నేను చేతులు ఎత్తి మరి మొక్కుతున్నాను, ఈ పారాక్వాట్ ని పక్కన పాడేసి ఈ గడ్డి మందు కోసం వేరే ఏదన్నా కొట్టుకోండి, లేదంటే కూలీలం పెట్టుకొని దీనిని తెంపించుకోండి, లేదా అది కూడా కాలేదు అంటే ఏదైనా టిల్లింగ్ చేయండి, లేదా అది కూడా కాలేదంటే వేరే ఏమన్నా ఈ కలుపు మొక్కలు నివారించడానికి ట్రై చేయండి. కానీ పారాక్వాట్ లో మాత్రం వాడకండి. అది బ్యాన్ చేశారు, మీరు కూడా దాన్ని బ్యాన్ చేయండి దయచేసి చెప్తున్నా.